స్థానికత చాలా కీలకం కాని గత ప్రభుత్వం స్థానికతను పక్కన పెట్టడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 317 జీవో ఉపాధ్యాయ ఉద్యోగులు జిల్లా పరిషత్ హాల్లో నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సన్మానించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 317 ఉద్యోగులపై దృష్టి సారించిందని తెలిపారు. అందుకు అనుగుణంగా మంత్రులతో కమిటీ వేయడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తమ సమస్యలను సమిష్టిగా వివరించడం జరిగిందన్నారు. వీరు పడుతున్న ఇబ్బందులకు అతి త్వరలోనే తీపి కబురు వస్తుందని తెలిపారు. మీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి తగిన విధంగా సూచనలు సలహాలు చేసి సంపూర్ణ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మనం అడిగేది ఏ ప్రకారం స్థానికత చాలా కీలకం, కానీ స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం, కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, మొత్తం కుటుంబం ఒక దగ్గర, పనిచేసేది ఒక దగ్గర. ఈ రకంగా 3-4 జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నెట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం. అదృష్టం కొద్దీ ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది. కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టం చెప్పుకోవటానికి తొమ్మిది అధికారికంగా గవర్నమెంట్కు మనం మన కష్టాన్ని వ్యక్తిగతంగా చెప్పినాం, సమిష్టిగా చెప్పినాం. మొత్తం మీదనైతే మన కష్టాలన్నీ చెప్పినాం. ఇప్పుడు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ జడ్జిమెంట్ కూడా మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఆఖరి పైరవి ఒకటి మిగిలింది. ఆ పైరవి కూడా చేయవలసి ఉంది అని ఇవాళ మీరందరూ కూడా కోరుతున్నారు. ఆ ప్రయత్నం తప్పకుండా హర్షవర్ధన్తో కలిసి ఒక ప్రయత్నం చేసి మనకు పూర్తి సంపూర్ణ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తాం. గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. స్థానికత విషయంలో జిల్లాలో కూర్పు చేసినప్పుడే వాళ్ళు జాగ్రత్త పడవలసింది. ఎందుకంటే జిల్లాలో కూర్పు చేసినప్పుడు సహజంగానే బాగా వెనుకబడిన జిల్లాలలో ఖాళీలు ఎక్కువ ఉంటాయి, అభివృద్ధి చెందిన జిల్లాల్లో కొంత ఖాళీలు తక్కువ ఉంటాయి. ఇది వాళ్ళు గమనించి ఉండాల్సింది. కానీ ఏం చేసిండ్రంటే దానికి ఎల్లకబుల్ పోస్టులకు వాళ్ళు సీలింగ్ పెట్టిండ్రు. ఆ సీలింగ్ ఎట్లా పెట్టిండ్రో కూడా నాకైతే ఇప్పటి వరకు అర్థం కావటం లేదు. ఒక జిల్లాకి ఇంతమందినే మేము పోస్టు చేస్తామని సీలింగ్ పెట్టిండ్రు. ఎందుకంటే మళ్ళీ రేపు మా జిల్లాలో నోటిఫికేషన్ రాకపోతే మాకు ఎన్నికల్లో ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఎల్లకబుల్ స్ట్రెంత్ మీద సీలింగ్ పెట్టిండ్రు. ఆ సీలింగ్ పెట్టడం అన్ని సమస్యలకు కూడా మూల కారణమైంది. ఆ సీలింగ్ తీసేసి స్థానికతకు రికగ్నిషన్ ఇచ్చి ఉంటే అవసరమైతే కొంతమందిని సూపర్ న్యూమరీ కింద పోస్ట్ చేసి ఉంటే సరిపోయేది. అది కూడా 3-4 జిల్లాల సమస్య. ఆ సమస్యను మొత్తం 33 జిల్లాలకు అంటగట్టి ఇవాళ ఇంతమందికి సమస్యను సృష్టించడం అనేది అన్యాయం. దీన్ని తప్పకుండా న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. మిగతా అవసరం